హైవ్యూర్స్ క్లీంకార ఆ పాప పుట్టినప్పటి నుంచి కూడా నాకు నిజంగా అండి ఏదో ఒక తెలియని ఫీలింగ్. ఎలాగంటే అరే మా బుజ్జి తల్లిరా, అరే మా చిట్టి తల్లిరా అన్న ఫీలింగ్ నాకు ఎందుకో. మేబీ ఆ క్లీంకార అనే పేరు కావచ్చు, అమ్మవారి పేరు అవ్వటం, అండ్ రామ్ చరణ్ గారు అంటే ఉన్న ప్రత్యేక అభిమానం వల్ల ఆ పాపను ఆ పేరు పెడతాం వల్ల అలానే ఉండొచ్చు. ఉపాసన గారిని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడున్నారు, బట్ ఆమె చాలా ఎప్పుడు కూడా చాలా మెచ్యూర్గానే స్పందించేవారు. అలా కావచ్చు. అన్నిటికీ సంబంధించి క్లీంకార అనే పేరు పెట్టగానే నాకు సాక్షాత్తు ఆ దేవత ఈ దంపతులకి జన్మించిందనే ఫీలింగ్ అన్నమాట. అలా మొన్న సెకండ్ బర్త్డే జూన్ 20వ తారీఖున 2 సంవత్సరం కంప్లీట్ అయింది. ఆ మూమెంట్ ఉపాసన గారు మన నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఉంది కదా, జూకి వెళ్ళారు. అక్కడ జూకి సంబంధించిన మెయిన్ అధికారిని కలిసి 3 లక్షలు చెక్ ఇచ్చారు. ఏంటి చెక్ అన్నప్పుడు అక్కడ తెల్లటి పులి ఉంది, తెల్ల పులి అనుకోండి, ఓకే. ఆ పులి వయసు 1 ఏడాది. మామూలుగా జూలలో కొన్ని జంతువులు కొంతమంది దత్తత తీసుకుంటారు, దానికి ఆలన పాలన మొత్తం ఇల్లే చూసుకుంటారు. అలా ఆ జంతువుకి పేరు కూడా పెట్టవచ్చు. అప్పుడు పెట్టారు ఉపాసన గారు. ఇది బాగా నచ్చింది నాకు. క్లీంకార. క్లీంకార అంటే మన బుజ్జితల్లి పసిపాపే కాదు, క్లీంకార అంటే ఒక ఆడపులి, ఒక పులి కూడా అనమాట. సో ఇక్కడ నుంచి క్లీంకార అంటే రామ్ చరణ్ ఉపాసన యొక్క పాపే కాకుండా జూలో ఉన్నటువంటి ఈ ఆడపులి, తెల్లపులి కూడా గుర్తు రావాలన్నమాట. ఈ వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఒకటి, జంతు ప్రేమికులు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా సందర్భానుసారంగా జూకి వెళ్ళినప్పుడు ఇంకేదైనా ఉన్నప్పుడు డబ్బులు కనుక కొంత మొత్తం మరి ఇవ్వగలిగిన, ఒక జంతువును మిగతా దేన్ని దత్తత తీసుకోగలిగిన బాగుంటుంది. బయట శబ్దం వర్షం పడుతుంది ఏంటని చూస్తుంది అంతే, ఎందుకంటే దుప్పట పెట్టున్నాను, బయట వెళ్ళి తెచ్చుకోవాలి, ఓకేనా. సో క్లీంకార అంటే ఇక మీద పసిపాపే కాదు, క్లీంకార అంటే పులిగోడ.